ఏదైతే పులివెందుల్లో జరిగిన అంశం ఉందో అది మీకు మీరే దాడులు చేసుకుండి మీరే అటాకులు చేసుకుండి సేమ్ వివేకానంద గారిది మళ్ళీ సీన్ రిపీట్ చేస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం ఏంటి జడ్పీటీసీ ఎలక్షన్కో లేకపోతే అది ఎన్నిక అవుతుందని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఒక గ్రంథాలయ చైర్మన్ భర్త రాము, ఆయనతో పాటు ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉండిన వ్యక్తులు ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం నుండి వచ్చేటప్పుడు నల్లబరెడ్డిపల్లి అనే పల్లె ఉంది పులివెందుల పక్కలో. ఆ నల్లబరెడ్డిపల్లిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నుండి చూసిన తర్వాత వాళ్ళ పైన దాడులు చేయడమే కాకుండా కొట్టి బండి పద్దాల బోల కొట్టి తర్వాత పెట్రోల్ పోసి అగ్గి పెట్టాలన్నప్పుడు రాము అనే వ్యక్తి డోర్ తీసుకొని దుంకిన తర్వాత అటాక్ చేయబోతే అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో మహిళలు చూసి ఎంటబడి కొడితే తెలుగుదేశం జుట్టు పట్టుకొని ఎంటబడి కొడితే పారిపోయినారు తప్ప అక్కడ వీళ్ళు పోయి మా వైఎస్ఆర్ వాళ్ళు పోయి ఒక ఊర్లో పట్టుకొని వైఎస్ఆర్ కొట్టుకొని ఏమన్నా అర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా సార్? మరి ఇంత దారుణంగా మాట్లాడితే అట్లా? ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్తున్నారు, గతంలో అయితే ఒక రకంగా చెప్పారు, ఈ రోజు ఎందుకు బ్యాలెన్స్ లేకుండా పూర్తిగా వైఎస్ఆర్ లోనే రౌడిజం ఉంది, తెలుగుదేశంలో రౌడిజం లేదన్నట్టు చెప్తున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్సీనండి, పట్ట పగులండి, ఎమ్మెల్సీని దారుణంగా చంపడానికి ప్రయత్నం చేసినారు. ఒక గ్రంథాలయ చైర్మన్ భర్తను చంపడానికి ప్రయత్నం చేసినారు. ఇంతకన్నా నీచమైనటువంటి పరిపాలన మేము ఎప్పుడు చేసిలేదే. వాళ్ళు ఏదైనా ఎదురుపల్లా వచ్చినప్పుడు, వీళ్ళు ఊర్ల మీదకి పోయినప్పుడు, వీళ్ళు దాడులు చేయని పోయినప్పుడు, తురకర కిషోర్ అని లాంటి వ్యక్తి వాళ్ళ ఊరికి పోయినప్పుడు ఆడ దాడులు చేయడానికి పోయినప్పుడు వీళ్ళు అడ్డుపడినారు తప్ప వీళ్ళు పోయి ఆడపోయి దాడులు చేయడానికి వాళ్ళ ఊర్లకు పోలే. వీళ్ళు వాళ్ళ ఊర్లలోకి పోయిపోతున్నారు. అక్కడ స్వయంగా ఆదినారాయణ గారు, బీటెక్ రవి గారు ఇద్దరు కూర్చొని దాదాపు 40-50 మందిని రౌడీలను తయారు చేసుకొని ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో ఆ యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తులను కొట్టిన తర్వాత వాళ్ళ మీదనే ఎస్సీ కేసులు, అట్రాసిటీ కేసులు పెట్టడం. ఇప్పుడు తల బయలినటువంటి అమరేందర్ రెడ్డి అని ఒక మా వైఎస్ఆర్సీపీ లీడర్ తల బోలగొట్టారు. అతని మీద మళ్ళీ ఎస్సీ కేసు, అట్రాసిటీ కేసులు పెట్టారు. ఈ విధంగా వాళ్ళు దాడులు చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఈ విధంగా వెళ్తూ కూడా మళ్ళీ మా మీదనే నిందలేస్తున్నారు. ఏంటి మీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి వెళ్ళిపోతున్నారా? మొత్తం పోతున్నారు. నాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి పోతారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పార్టీలోకి పోయి మేము ఆడ పార్టీ తీసుకొని చంద్రబాబు నాయుడు బయటికి పంపించి ఆమె వస్తాం. చంద్రబాబు నాయుడు గారు పోయినారు కదా, అంటే రామారావుని బయటికి పంపించి వచ్చినాడు కదా, కాబట్టి మేము పోయినారు. అందుకే వైజాగ్ లో పోయినారు చూడు. ఈ రోజు 50 మంది మాకు ఓటేసి గెలిపించినారు స్టాండింగ్ కమిటీలో. అదే వాళ్ళకు ఉండేది. వాళ్ళు భ్రమ పడుతుంటారు, భ్రమల్లో బతుకుతారు, భ్రమల్లోనే బతికి భ్రమల్లోనే పార్టీని నడిపించి భ్రమల్లోనే అధికారంలోకి వచ్చి భ్రమల్లోనే ఎన్నికల కమిషన్ పెట్టుకొని ఆ విధంగా ముందుకు వచ్చినారు. కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు. మా కీర్తన గారు చెప్తున్నారు, వాళ్ళంతా సత్యహరిచంద్ర పిఠాపురంలో ఒక టీడీపీ కౌన్సిలర్ భర్త, టీడీపీ కౌన్సిలర్ ఇద్దరు కలిసి తీసుకొని పోయి ఊరిబెట్ట తీసుకుపోయి రేప్ చేసి నా సాయంత్రం 4 గంటల వరకు అక్కడ పెట్టుకుంటే దిమానం లేదు. ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఎక్కడ పోయినారో తెలియదు. మరి దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా చెన్నై కొత్తపల్లి దగ్గర, అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి దగ్గర ఒక అమ్మాయిని తీసుకుపోయి 14 మంది 6 నెలలుగా దగ్గర పెట్టుకొని కడుపు చేసి బయటకు పంపించి అక్కడ దిక్కు దివానం లేదు. అదే ముచ్చుమరిలో అమ్మాయిని చంపి శవాన్ని కూడా కనపడకుండా చేస్తే దిక్కు దివానం లేదు. నట్టి నడిపదారులో మటర్లు చేస్తుంటే అడిగే వాళ్ళు లేరు. వీళ్ళు నీతులు చెప్తే ఎట్లా సార్? ఆ నీతులకు నిజాయితీలకు వాళ్ళు మార్పేరు. అసలు గుణాదే వాళ్ళే. సరే ఇప్పుడు పార్టీ వాళ్ళు మాట్లాడారు మోహన్ రెడ్డి గారు, పార్టీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి, సరే ఏదో మాట్లాడారు అనుకోవచ్చు. కృష్ణాంజలి గారికి అలా చెప్పాల్సిన అవసరం లేదు కదా. జోగి రమేష్ కూడా తెలుగుదేశం పార్టీలో వెళ్ళడానికి. అందుకనే నేను కృష్ణాంజలి గారి గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు ఆయన కూడా బ్యాలెన్స్ లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ రౌడీజం చేస్తుంది, వాళ్ళు తక్కువ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళండి. తెలుగుదేశం పార్టీ 94 నుండి 2004 వరకు అధికారం ఉన్నప్పుడు కొన్ని వందల మందిని చంపినారు. ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను అందరినీ చంపుకుంటూ వచ్చినారు. వందలాది మందిని కార్యకర్తలు చంపినారు. వాళ్ళు సంస్కృతి మొదలు పెట్టేవాళ్ళే. వాళ్ళే సూడో నక్సలైట్లు పెట్టి దౌర్జన్యాలు చేసిన వాళ్ళు. దాని మీద బాంబులు బ్లాస్ట్ చేసి చుక్కేపల్లి దగ్గర 12 మంది కార్యకర్తలు చంపిన వాళ్ళు. ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళు వాళ్ళైతే వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని వాళ్ళతో కలిపి వాళ్ళకన్నా మేము రోజు ఎక్కువ చేసినాం అన్నప్పుడు మా బాధ అనిపించింది. కాబట్టి కృష్ణాంజలి గారికి పూర్తి విషయం తెలియదేమనే విధంగా నేను చెప్పాలని బాధ్యతతోనే చెప్తున్నది. కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు ప్రపంచంలో ఎవరు చేసింది, ఏ పార్టీ చేసిండదో జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఎప్పుడండి? ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఎప్పుడు? యాత్ర ఏమాత్ర ఏం లేదా? అదే పాదయాత్ర అన్నారు, బస్సు యాత్ర అన్నారు, 2-3 టర్నులు చేస్తారు. పాదయాత్ర ఈ రోజు రేపు చేస్తామని లేదు. పాదయాత్ర చేస్తాం. ఎప్పుడంటే వీళ్ళు చేసినటువంటి